సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటా, మీరు అలా చేయండి. ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు మనకు చాలా కీలకం. నియోజకవర్గాల్లో తిరగండి. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి. త్వరలో పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని వెల్లడి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ తీసుకురాబోతా ఉన్నారు. గేమ్ చేంజర్ స్కీమ్ ఏమీ లేదు సోదరులారా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లు, ఆ తర్వాత భూభారతి, ఆ తర్వాత రైతు భరోసా, ఇట్లా అనేక స్కీమ్స్ను సంక్రాంతి నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ ఈ కొత్త ఇల్లు అంటే యాదకొచ్చింది, నాకు ఎవరో పంపించరు, మల్లన్న నీ మీద సోషల్ మీడియా ఇట్లా పెట్టిదని. అంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు వాళ్ళ అమ్మకు ఇల్లు లేదని ఇల్లు అప్లై చేసిండ్రు అని ఇల్లు కోసం దరఖాస్తు. నేను అది చూసి నవ్వుకుంటా ఉన్నా వాళ్ళని చూసి. దాంట్లో క్లియర్గా మా అమ్మ పేరు ఉంది. మా అమ్మ పేరు తర్వాత ఏదో ఆధార్ కార్డ్ నెంబర్ ఏదో ఉంది. ఆ తర్వాత మా అమ్మ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు హౌస్ నెంబర్ కాడి నుంచి ఉంది. హౌస్ నెంబర్ ఉన్నాక ఇల్లు ఎవడని అప్లై చేసుకుంటుండొచ్చునా? హౌస్ నెంబర్ ఉందంటే ఇల్లు ఉన్నట్టే కదా. ఒకటి. రెండోది, ఎమ్మెల్సీ గారికి పేద ఎమ్మెల్సీ అని ఏదో పెట్టిస్తాము. అది చూస్తే ఈ ఇండ్ల దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? 2024 జనవరిలో తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎప్పుడు అయిండు? జూన్లో అయిండు. యాక్చువల్గా ఏంటంటే 2000 కేసీఆర్ సీఎం అయిన కొత్త నుంచి బీడీల పెన్షన్ ఎప్పుడైతే ఇస్తారో, యాక్చువల్గా మా అమ్మ ఇప్పటికి కూడా బీడీలు చేస్తుంది. అంటే బీడీలు చుడతారు కదా, బీడీలు చుడుతుంది. బీడీల పెన్షన్ కోసం అప్పటి నుంచి అప్లై చేసుకుంటే కూడా ఇవ్వలే కేసీఆర్ మా అమ్మకి. అప్పటి నుంచి కూడా ఇవ్వలే. బీడీ కార్మికుల పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఇక దీన్ని పాపం వాళ్ళని ఏమన్నా అర్థం కాదు. తీన్మార్ మల్లన్నకు వాళ్ళ ఈ అప్లికేషన్లు తీసుకుని పోని పెట్టిందే అనుకున్నామా? పెట్టిందని జనవరిలో. అప్పటికి నేను ఎమ్మెల్సీ కాదే. బరాబర్ మా అమ్మ బీడీల పెన్షన్ 30 సంవత్సరాలు బీడీలు చుట్టుకుంటూ వస్తూ ఉంది మా అమ్మ. సరే, దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడాలి. రైట్గా ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. సంక్రాంతి నుంచి గేమ్ చేంజ్ కాబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ చేయబోతుంది. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యాక్చువల్గా ఏంటంటే మా అమ్మ నేనెందుకు అప్లై చేసిన ఇది నేను చెయ్యను కూడా చేయలేదు, నాకు ఇప్పుడు ఎందుకు బిడ్డ అని చెప్పానంటూ ముందుకెళ్తామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇవాటి నుంచి నా పనితీరును ఇంకా మెరుగుపరుచుకుంటాను, మీరు కూడా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సంక్రాంతికి ప్రకటించనున్న కొత్త స్కీమ్స్ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి గేమ్ చేంజర్ కానున్నాయని ఆయన అన్నారు. ఏడాది కాలంలో అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ ఇండ్లది ఎవడన్నా రాసిండో ఏమో. ఏం జరుగుతుందంటే ఈ రోడ్డు మీద, మాది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇల్లు, నీకు తెలుసు కదా. అయితే ఇక్కడ నుంచి ఏది యాదగిరిగుట్ట రోడ్ ఉంది కదా, మా ఊరు లాస్ట్ గోడ ఒకటే, మా ఇల్లు లాస్ట్ గోడ ఒకటే మిగులుతుంది. మొత్తం పోతుంది ఇక రోడ్లో. రోడ్డుకున్నది కాబట్టి అంటే అట్లా కూడా ఎవరన్నా మా ఊర్లో నాయకులు ఎవరైనా రాసిరేమో తెలియదు. కానీ మొత్తానికైతే దాన్ని తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న, పేద మల్లన్న. కానీ విషయాన్ని వీళ్ళని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ కథ చూస్తూ ఉంటే పుట్టుకునే నేను పోయి ఆడ కూర్చుంటే మళ్ళీ ఆడ ఉంటే అడిగిక వాళ్ళు చెప్తే చేసినామన్నా మేము. వాళ్ళ తీన్మార్ మల్లన్న పేరు చెప్పకుండా నిజంగా మీరు యూట్యూబ్లు నడుపురా చూద్దాం. మీరు యూట్యూబ్లు నడుపురు తీన్మార్ మల్లన్న పేరు లేకుండా మీకు తిండే గతి లేదు వస్తున్నా పేరు చెప్పకపోతే చాలా మందికి. అయితే నేను చెప్తా ఉన్నా, బతుకురు బిడ్డ బతుకురు, నేనేం కాదంటలేను. మీరు ఎట్లా బతికినా ఓకే, మీరు ఎట్లా బతికినా నాకే అభ్యంతరం లేదు. విషయం ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ తీన్మార్ నేను చూడరా బాబు,
నేను సోషల్ మీడియానే పట్టించుకోను, నేను నా పనిలో నేనుంటా అంతే. అయితే నాకు మిత్రుడు ఆయన మిత్రుడు పంపించి ఇదేంది మళ్ళీ అంటే అది చూసి సపరేట్ కోరుకున్నాను. అయితే విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఈ బ్లాక్ మెయిలర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఒకరిద్దరు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, తీన్మార్ మళ్ళీ దీని మీద మాట్లాడితే మేము పెద్దోళ్ళం అవుతామేమో అనుకుంటారు. అట్లుండదు దయచేసి మీరు ఇంకొకరిని చూసుకోరి కార్యక్రమం చేసుకోరి. పాత బిజినెస్లు ఉన్నాయి కదా, మీ దందాలు బెదిరింపులు ధమ్కీలు అవి చేసుకొని బతుకోరి. మీకు ఈ శాతనైన రోజులు వాడుకోరి, నేనైతే రెడీగా ఉన్నా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు